హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మేమైతే మైసూర్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇంకా మేము పిల్లలందరూ వెళ్తున్నాము. ఇంకా పిల్లలు అయితే 5 మంది ఉన్నారు కాబట్టి ఇంకా సీట్లో కూర్చొని ప్లేస్ లేదు కాబట్టి ఇంకా కిందే సీట్లు అన్నీ మర్చేసి బెడ్షీట్ వేసుకొని కూర్చొని వెళ్తున్నాము. సో ఇక అయితే మేము బయలుదేరాము ఇక్కడ. సో మైసూర్ దగ్గర చాముండి బెట్టకి వెళ్తున్నామండి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇంకా కొండపైన మనం వెహికల్లో అయినా వెళ్ళొచ్చు, లేదా స్టెప్స్ కూడా ఉన్నాయండి. స్టెప్స్ కూడా ఎక్కైతే కూడా వెళ్ళొచ్చు ఇక్కడ. ఇంకా స్టెప్స్ అయితే మీకు ఒక 1000 స్టెప్స్ దాకా ఉంటాయి. సో మేమైతే కొండపైన కార్లో అయితే వెళ్ళిపోయాము. చూడు, మైసూర్కి అయితే ఎంట్రీ అయినామండి ఇక్కడ. ఇక్కడ దసరా టైంలో అయితే నవరాత్రి జరుగుతుందండి. ఇంకా 9 days చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంకా అమ్మవారికి కూడా 9 రోజుల అలంకారం కూడా అంతా చాలా బాగా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నవరాత్రి టైంలో అమ్మవారికి నగలు అన్ని మైసూర్ ప్యాలెస్ నుంచే వస్తుంది. సో నవరాత్రి టైంలో అయితే ఇంక మైసూర్ ప్యాలెస్ నుండి తెచ్చి ఇంక తర్వాత పూజ అంతా అయ్యాక మళ్ళీ తిరిగి అక్కడే పెట్టేస్తారంట. సో అది ముందు నుండి వచ్చిన అలవాటు అండి అక్కడ. ఇక గుడి దగ్గర అయితే మేము వచ్చేసామండి. ఇవన్నీ పార్కింగ్ ఏరియా. మేము సాటర్డే వెళ్ళాము. సో ఇంకా పార్కింగ్ చేసి ఇంకా గుడికి అయితే వెళ్తున్నామండి. ఈ గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉంది. మేము శనివారం వెళ్ళాం కాబట్టి చాలా రష్ అయితే ఉండింది ఇక్కడ. మేము క్యూలో అయితే నిల్చుకున్నామండి. ఇక్కడ 100 రూపీస్ టికెట్, 500 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు. ఇది ఫ్రీ టికెట్ అండి ఇక్కడ. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. ఇంకా 100 రూపీస్ టికెట్ అయితే కూడా అది కూడా లైన్ ఉంది. 500 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటే ఇంక డైరెక్ట్గా అయితే వెళ్ళొచ్చు. మేమైతే ఫ్రీ టికెట్లు అయితేనే నిల్చుకున్నాము. ఒక 1.5 గంట సేపు అయితే పట్టిందండి మాకు దర్శనం చేసుకొని వచ్చేసరికి. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయట వచ్చాము. చాలా బాగా అయితే దర్శనం అయ్యింది. దసరా టైంలో కానీ మన మైసూర్ కానీ వెళ్తే మీరు చూడొచ్చు, చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. ఇంకా నవరాత్రి టైంలో అయితే ఇంకా మైసూర్ ఫుల్ లైటింగ్ అరేంజ్మెంట్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ. చూసేకి చాలా బాగుంటుంది మైసూర్ నైట్ టైంలో అయితే. సో నవరాత్రిలో ఒకరోజు చాముండి అమ్మవారిని అంబారీ పైన కూర్చోబెట్టి ఊరేగింపు అయితే చేస్తారు. దాన్ని చూసే చాలామంది వస్తారండి. ఇంకా ఆ టైంలో అయితే మైసూర్ చూసేకి చాలా అందంగా ఉంటుంది. సో ఇది వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ. ఇక్కడ కొండపై నుంచి ఇంకా మైసూర్ సిటీ ఫుల్ అయితే కనిపిస్తుందండి ఇక్కడ.
గుడికి వెళ్ళి ఇంకా దర్శనం అంతా చేసుకునేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోయిందండి. సో ఇంకా కింద మైసూర్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ పక్కన కిందకి వచ్చి ఇంకా రెస్టారెంట్కి అయితే తినేదానికైతే వచ్చామండి. ఇక్కడ పక్కన ఒక షాప్ వేరే ఉంది. ఇక్కడ చూడండి చాలా పెద్ద పెద్ద స్టోన్స్, ఇక జెమ్స్ అండ్ మినరల్స్, ఇక చూడండి వెరైటీ ఉన్నాయండి స్టోన్స్ ఇక్కడైతే. సో మేము అయితే ఏం తీసుకోలేదు, ఊరికే చూసి అయితే వచ్చాము. ఇంకా పక్కన అయితే మైసూర్ సిల్క్ శారీ షాప్ అయితే ఉంటుంది. మైసూర్ సిల్క్ శారీ అయితే ఫేమస్ కదా. ఇంకా అక్కడైతే మేము వెళ్ళాం కాబట్టి మేము ఏం తీసుకోలేదు, వచ్చేసాము. ఇంక రెస్టారెంట్లో భోజనం చేసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయినామండి. ఇంకా అక్కడ నుండి ఇంకా ఫిష్ అక్వేరియంకి అయితే వచ్చామండి ఇక్కడ మైసూర్లో. మైసూర్లో ఫిష్ అక్వేరియం ఇది. ఇంకా వెళ్దాం అనుకున్నాము, ఇంక చాలా రష్ అయితే ఉండింది, అప్పటికే టైం వేరే అయిపోయింది అండి. ఇంక లోపల అయితే మేము వెళ్ళలేదు. ఇక మేము బెంగళూరుకి అయితే బయలుదేరామండి. ఇంకా వెళ్ళే దారిలో శ్రీరంగపట్నం అయితే ఉంటుంది, ఇంకా అక్కడ గుడి ఉంటుందండి. గుడి అయితే చూసుకొని ఇంక మేమైతే బయలుదేరాలి బెంగళూరుకి. రండి ఫ్రెండ్స్, శ్రీరంగపట్నంకి అయితే వెళ్దాం ఇప్పుడు. కార్ పార్కింగ్ అయితే చేసి శ్రీరంగపట్నం టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే శ్రీరంగనాథుడు దేవుడు అయితే ఉంటారు. ఇది కొన్ని ఏండ్లు గుడి అండి. ఇక్కడ కూడా గుడి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. మేము వచ్చేసరికి ఈవినింగ్ అయ్యింది కాబట్టి ఇంకా రష్ ఉందో లేదో చూద్దాం కదండి. ఇంకా ఇదే అండి ఎంట్రన్స్. గుడి లోపలికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఫ్రీ టికెట్ ఉంటుంది, ఎంట్రన్స్ టికెట్ కూడా అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా బయట అయితే రష్ అయితే ఉండలేదు. ఇంక లోపల క్యూ చూడండి ఫ్రెండ్స్, లోపల అయితే రష్ అయితే ఉంది. ఇంకా ఎంతవరకు అయితే లోపల అయితే అంతవరకు అయితే నేనైతే వీడియో అయితే తీసాను. ఇంకా గుడి లోపల అయితే ఫోన్ అయితే అలో లేదండి ఇక్కడ. ఇంకా మేము దర్శనం చేసుకొని అయితే బయట అయితే వచ్చేసాము. ఇంక బయట వచ్చేసరికి ఇంకా నైట్ మొబ్బేరు అయిపోయిందండి. ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయండి. ఇక మేమైతే ఇంకా కాఫీ తాగేదానికి అయితే వచ్చాము. ఇంకా కాఫీ స్నాక్స్ అయితే తినేసి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి మాకు 10:30 అయ్యింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.